నేను రికార్డ్ చేస్తున్నాను. నమస్తే. మన కాల్ కన్వర్జేషన్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. చేయకూడదా? చేయొచ్చా? చెయ్యండి సార్, పర్లేదు. ఓకే. పేరు అడగను, పేరు చెప్పండి. ఓకే ఓకే సార్. రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 13th December 1992 సార్. ఓకే, రైట్. టైం వచ్చేసరికి 7:50 ఆ రేంజ్ లో. అది కరెక్ట్ గా తెలియదు, ఎందుకు తెలీదు? కొంచెం అటు ఇటుగా ఉంటది. అంటే అదే టైం రేంజ్ అటు ఇటుగా ఉంటది. ఓకే, సరే సరే. మీరు చెక్ చేస్తారు కదా సార్, అలాగే ఏమైనా చెక్ చేస్తారా టైం రేంజ్? సరే సరే, చేద్దాం. ఇంకా చింతలపాలెం నెల్లూరు దగ్గర వస్తుందా, విజయనగరం దగ్గరకు వస్తుందా? విశాఖపట్నం. విజయనగరం దగ్గర వస్తుంది సార్. విజయనగరం విశాఖపట్నం బార్డర్. విశాఖపట్నం దగ్గర ఒకటి ఉంది. ఓకే, రైట్. కోఆర్డినేట్స్ తెలుసా మరి మీకు? కోఆర్డినేట్స్ వచ్చేసరికి 17.84, 83 అట్లా వచ్చు. 17.8551, 83.2020. సరే సరే, ఓకే, రైట్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రెసెంట్ నేనైతే నాది బీటెక్ సివిల్ సార్. ఓకే, నైస్ నైస్. అక్కడ జాబ్ చేశాను 3 years 5 years అలాగా. సెట్ అవ్వక, అంటే షార్ట్ టెన్యూర్ అనమాట జాబ్. అంటే అర్థం కాలేదు. ఒక 3 years ఉండి బయటకు వచ్చే అట్లాగా అనమాట. అంటే ప్రాజెక్ట్ అయిపోవటం, లేకపోతే కాంట్రాక్ట్ లాగా ఉందా? వచ్చి కాంట్రాక్ట్ లాగా ఉందా? కాంట్రాక్ట్ లాగానా? ఆన్ ట్రాక్ అయితే తర్వాత కరోనా తర్వాత నేను ఇంకా పీజీ సెట్ రాసి ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, రైట్ రైట్. ఇది రిమోట్ సెన్సింగ్. రిమోట్ సెన్సార్సా? రిమోట్ సెన్సింగ్ అంటే సర్వేయింగ్ ఆర్ట్, సివిల్ లోనే సర్వేయింగ్ సబ్జెక్ట్ కింద వచ్చింది అనమాట, స్పెషలైజేషన్. అయితే నాకు కొత్త సబ్జెక్ట్, మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాల్సిందే. ఓకే, ఇప్పుడు సివిల్ చేశారు. సివిల్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కదా? సివిల్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్. అవును సార్. ఓకే, ఇప్పుడు మోటార్ సెన్సింగ్ అంటే ఇప్పుడు DGPS మనం సర్వే అయ్యి వాడతాం కదా, ఇప్పుడు శాటిలైట్స్. అవును, డ్రోన్ సర్వే. డ్రోన్ సర్వే చేస్తారా? ఓకే ఓకే. దీని కింద వస్తుంది ఇది రిమోట్ సెన్సింగ్ అంటే. ఓకే, అప్పుడు మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ అటు చేయాల్సి వస్తుంది కదా? అటు కాదు సార్. జియో స్పేషియల్ ఐడియా ఉందా? చెప్పండి, నేను గూగుల్ చేసుకుంటాను. కానీ జియో స్పేషియల్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు మ్యాప్స్ అయ్యి తయారు చేస్తారు కదా, గూగుల్ మ్యాప్స్ తయారు చేస్తారు. రైట్. గూగుల్ మ్యాప్స్ కాదు, ఇండియా మ్యాప్స్ లోనే అది పాపులేషన్ డెన్సిటీ కానీ లేకపోతే ఇట్లా. ఓకే, దీన్ని ఎట్లా ఫైండ్ చేస్తారు? మాన్యువల్లీ సర్వే చేస్తారా, లేదంటే ఏదైనా డివైస్ ఉంటుందా? లేదు, శాటిలైట్ ఇమేజ్ బేస్ చేసుకొని మన ఇండియన్ శాటిలైట్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఓపెన్ సోర్స్, వాటి మీద అనాలిసిస్ చేస్తాం. లేదు మన దగ్గర డేటా ఉంటే, రా డేటా ఉంటే, గ్రౌండ్ ట్రూత్ డేటా అవి తీసుకున్నానే మనం మ్యాప్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఈ లొకేషన్ లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి మనం పాయింట్ అవుట్ చేసేలా. ఓకే, ఇది చేయడం వల్ల ఏమవుతుంది? ఎట్లా యూజ్ చేసుకుంటారు మీరు? ఇది నాకేం జాబ్ వస్తుంది ఇప్పుడు మీరు చేసే దాని వల్ల? నాకేం జాబ్ వస్తుంది? రీసెర్చ్ టైప్ వచ్చింది ఇప్పుడు. ఓకే, ఆ డేటాని మీరు ఎట్లా వాడతారు? మళ్ళీ ప్రోగ్రామింగ్ చేయాలా ఆ డేటాని మేనేజ్ చేయడానికి? ప్రోగ్రామింగ్ ఏం చేయం సార్, అది జస్ట్ వ్యూ చేయడానికి. తర్వాత మనం ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫీల్డ్ లోకి వెళ్ళకుండా మనం సర్వే చేయడం. ఓకే, శాటిలైట్ వాడి సర్వే చేస్తాం. శాటిలైట్ వాడి రిపోర్ట్ చూపెట్టేలాగా. ఓకే ఓకే, ఇది మేజర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? గూగుల్ మ్యాప్స్ దాంట్లో కానీ, లేదంటే ఇంకెక్కడ? కోడింగ్ బేస్డ్ కూడా ఉంది సార్. కోడింగ్ బేస్డ్ కూడా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు గూగుల్ ఎర్త్ ఇంజన్ అని చెప్పి ఒక ఉంది వెబ్సైట్, గూగుల్ మనకి ఓపెన్ సోర్స్. గూగుల్ ఎర్త్ ఇంజన్. గూగుల్ ఏంటిది? ఎర్త్ ఇంజన్. గూగుల్ ఎర్త్ ఇంజన్. ఓకే ఓకే, ఎర్త్ ఇంజన్. ఓకే, రైట్. ఇందులో ఏంటంటే శాటిలైట్, ఓపెన్ సోర్స్ శాటిలైట్స్ ఉంటాయి. ఓకే ఓకే, దాన్ని యూజ్ చేసుకొని మనం LULC, ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ క్లాసిఫికేషన్స్ చేయొచ్చు అనమాట. అంటే అంతకుముందు ఇయర్ది ఇప్పుడుది మనం ఎంత చేంజ్ అయింది రిపోర్ట్ ఇస్తాం. ఓకే,
రైట్ మనకి ఇది భువన్ అవును మన వెబ్సైట్ ఉన్నాయి సార్, అవును భువన్ ఉంది అవును. భూనిధి అని. ఉమ్, ఉమ్. వాటిలో ఎల్యుఎల్సి కానీ లేకపోతే చేంజ్ రిడక్షన్ ఎలాగ ఉంటాయి అనమాట. అర్థమైంది. కొంచెం ఐడియా వచ్చింది, ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేశాను. అంటే ప్రెసెంట్ బూమింగ్ లో ఉన్నది ఇది, ఓకే ఇప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా? నైస్. రైట్ అడ్వాన్స్ ఏ ఉన్నారు మీరు అయితే. ప్రెసెంట్ ఇప్పుడు రీసెర్చ్ R&D లో చేస్తున్నారు, రీసెర్చ్ ఫెలో కింద. ఓకే రీసెర్చ్ ఫెలోషిప్ చేస్తున్నారు మీరు. నైస్. అవును సార్. ఫెలోషిప్ చేసినా కూడా మీకు వస్తుంది కదా, పే వస్తుంది కదా? పే వచ్చింది. ఓకే నైస్. ఇప్పుడు ఎంత ఇస్తారు దీనిలో పే అప్పుడు ఫెలోషిప్ లో? ఇది JRF కింద వస్తుంది. ఫస్ట్ 2 years 37+ HRA ఇస్తారు, తర్వాత 42. అండర్ ద గవర్నమెంట్ ఇది? నేను ప్రెసెంట్ కాలేజ్ లో చేస్తున్నాను. ఓకే రైట్. వీళ్ళు ఏంటంటే అప్లికేషన్ డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తారనమాట. ఈ అనాలిసిస్ అంతా ఒక యాప్ లో గానీ ఒక వెబ్ లో అయ్యేటట్టు. అర్థమైంది. అది ఎవరైనా చూసుకునేలాగా. ఓకే రైట్. సో మీది పుష్యమి నక్షత్రం వచ్చింది, కర్కాటక లగ్నం వచ్చింది. అవును సార్. లగ్నం కూడా సంధి లగ్నం ఉంది. అంటే మిథున లగ్నం ఎండింగ్, కర్కాటక లగ్నం స్టార్టింగ్. 10-15 నిమిషాలు వెనక్కి వేస్తే మనకు మిథునం కూడా అవుతుంది అనమాట. ఓకే. ఇది టైం చూసారా సార్? టైం అదేనా? 45 తీసుకున్నా నేను. 55, 50 అట్లా ఇచ్చారు కదా, 45 అట్లా ఉంటుంది. 45-46 ఉంటుంది. కర్కాటక లగ్నమే ఉంటుంది అనమాట. ఓకే సరే, ఇప్పుడు రిక్వైర్మెంట్ అర్థమైంది. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? క్వరీ ఏంటిది? మీరు ఏం చేస్తున్నారు అర్థమైంది. ఏం కావాలి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే? అదే జాబ్స్ ఇట్లానే. ఇప్పుడు ఇది 3 years 10 years సార్. అంతకుముందు చేసినప్పుడు కూడా అట్లా, అంతకుముందు LNT లో చేశారు అవుట్ సోర్సింగ్ కింద. అది జాబ్ షిఫ్ట్ అయ్యే టైంలోనే ఇంకా కోవిడ్ రావడం, ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు కూడా ఇదే చేశారా మీరు? అప్పుడు సివిల్ చేశారు. ఓకే రైట్. సరే ఓకే. చార్ట్ ఎలా ఉందో చూద్దాము, చూసి మనము స్టార్టింగ్ నుంచి కూడా వద్దాము. చూద్దాం, ఏమన్నా చెప్తానా నేను మీకు మ్యాచ్ అయితే ట్రై చేస్తాను. ఓకే, కర్కాటక లగ్నంలో చంద్రుడు కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే లగ్న దశమాధిపతులు లగ్నం మీద ఉన్నారు, సప్తమంలో సప్తమాధిపతి ఉంటూ చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు అనమాట. వెరీ గుడ్. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి చేయడానికి చాలా ఫ్రెండ్లీ. అట్లనే మీకు ఒక్కోసారి ఏంటంటే ఇండివిజువల్ బిజినెస్ చేయాలనే బిజినెస్ ఓరియంటెడ్ థింకింగ్ ఇవన్నీ కూడా బాగా ఇస్తాడనమాట. ఓకే బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటిదని అంటే కుజుడు వక్రిస్తే దాని స్టార్ లాడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేడు. సరే, రాహు గాని కేతు గాని దాన్ని డిస్టర్బ్ చేయట్లే, క్యాన్సిలేషన్ రాలేదు. సరే, చంద్రుడు శని నక్షత్ర పరివర్తనం చెందారు. వెరీ గుడ్ కదా. అంటే మీరు ఆపోజిట్ వాళ్ళతో చాలా బాగా మాట్లాడేదానికి, మనసుకు నచ్చినట్టు మాట్లాడేదానికి అన్ని బాగా పనిచేస్తాయి. మంచిది, బాగుంది. కాకపోతే పంచమ స్థానంలో రవి, రాహువు, బుధుడు వీళ్ళందరూ పొజిట్ అయ్యారు. ఓకే, దీనిలో పవర్ఫుల్ ఎవరు ఐడెంటిఫై చేయాలన్నమాట. రవి యొక్క నక్షత్రాధిపతి బుధుడు, దశమంతో కనెక్షన్ రాలేదు. ఓకే, రాహు యొక్క స్టార్ లార్డ్ బుధుడు 7th లార్డ్తో కనెక్షన్ రాలేదు. బుధుడు స్టార్ లార్డ్ శని సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ లక్కీగా బాగున్న బుధుడు బాగున్నాడు. అంటే బుధుడు బాగున్నాడు, ఆ బుధుడు బాగున్న ప్లానెట్ లీడ్ చేస్తా ఉంది. డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు సెట్ అయింది కదా. ఓకే, పంచమంలో బుధుడు బాగున్నాడు, ఆ బాగున్న ప్లానెట్ డిస్టర్బ్ కాలేదు, అది లక్కీ. అర్థమైందా? సో కాబట్టి పంచమ స్థానం సంతానము ఇవన్నీ స్పాయిల్ చేయకుండా కాపాడుతుంది అనమాట. చార్ట్ అయితే ఓకే. కాకపోతే రవి రాహువులు ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి రికగ్నైజేషన్, నేము ఇవి రావడానికి చాలా టైం పడుతుంది. సరే ఓకే, ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం, 92 నుంచి వద్దాము, ఏమన్నా ప్రిడిక్షన్స్ చేద్దాం, చూద్దాం. ఓకే సార్. ఓకే, మీరు పుట్టినప్పుడు ఇమీడియట్ గా 10th house ట్రైన్ నెటల్ సన్ జరుగుతుంది. సన్తో అట్లా ఆస్పెక్ట్ జరగకూడదు, రెట్రోగ్రేడ్ ప్లానెట్ కదా అది, రెట్రోగ్రేడ్ ఎఫెక్టెడ్ అనమాట రాహుతో కలిసి. కాబట్టి పుట్టినప్పుడు హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కొంత ఛాలెంజింగ్ రిజల్ట్స్ చెప్తా. మీకు ఏమైనా కనిపించాయా లేదా? చెప్పండి సార్. చెప్పాను కదా, కనిపించాయా లేదా అని అడుగుతున్నాను. అంటే ఛాలెంజింగ్ అంటే మీ ఫ్యామిలీ హెల్త్, మీ పర్సనల్ హెల్త్, మీకు పుట్టిన 1.5 year అదంతా బాగుందా? అక్కడ అంతా నెగిటివ్ గా ఉందని నేను ఐడెంటిఫై చేస్తున్నా. మీకు ఏమన్నా నెగిటివ్ లేదు, బాగుందా? అలాగే సార్, నెగిటివ్ గానే ఉంది.
ఏం నెగిటివ్ ఉంది? అంటే నేను 2 years తర్వాత మా మమ్మీ చనిపోయారు అనమాట. ఓ ఐమ్ సారీ అండి. ఎందుకంటే రవి రాహుల్ ఉన్నప్పుడు ఒకసారి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతా ఉంటది అనమాట. మరి ఎట్లా మేనేజ్ చేశారు మరి ఫాదరు? అప్పుడు నాకు అంతగా ఐడియా లేదు, ఇంకా నేను వేరే వాళ్ళు చెప్తే అలా విన్నాను. ఓకే, మరి మీరు ఎక్కడ పెరిగారు మరి? అక్కడే ఊర్లోనే, ఇంకా ఊళ్ళోనే. ఓకే, డాడీ దగ్గర. డాడీ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నారా, అట్లనే కంటిన్యూ అయ్యారా? చేసుకున్నారు. అదే కనుక్కోవడానికి అది మీరు చెప్తారేమో అని. ఎందుకంటే శని శుక్రుడు ఒక్కోసారి ఏంటిది అంటే ద్వికళత్ర యోగాన్ని ఇస్తారనమాట. ఓకే, అది మీకు కాదు, ఫాదర్కి ఇచ్చేదానికి కూడా అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆస్పెక్ట్ డిస్టర్బ్ అయింది కదా, అర్థమైందా? డిస్టర్బ్ అయినప్పుడు అట్లా జరుగుతూ ఉంటది. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు చతుర్థం స్పాయిల్ కానప్పుడు మీకు ఏంటంటే యూ విల్ ఫైండ్ ఆల్టర్నేటివ్. అర్థమైందా? చతుర్థాధిపతి స్పాయిల్ అవ్వలేదు ఈ చార్ట్ లో, అర్థమైందా? పితృకారకుడు స్పాయిల్ అయ్యాడు అనమాట. కానీ అక్కడ వాళ్ళ చార్ట్ లో ఉన్న టైం అదంతా ప్రాబ్లం ఉంటుంది కదా. 5th అంటే చైల్డ్ అనమాట. చైల్డ్ అంటే మీరు మీ పేరెంట్స్ కి చైల్డ్ అవుతారు, మీకు చైల్డ్ కింద లెక్క వస్తుంది. అక్కడ అది బాగాలేదు కాబట్టి చైల్డ్ కి ప్రాబ్లం అనమాట. చైల్డ్ అంటే మీరే చైల్డ్ అయితే మీకు ఇంకా చైల్డ్ ఉండదు కాబట్టి పేరెంట్స్ అనమాట ప్రాబ్లం వచ్చింది అనమాట. అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, 94, 95 అదంతా అంతే. 96 లో 97 లో మీకు 4-5 years ఉన్నప్పుడు ఇంప్రూవ్మెంట్ స్టెప్ పెరిగాయి. అక్కడ ఉన్న ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్ లో కంపారిటివ్లీ బిఫోర్ కన్నా ఎంతో కొంత ప్రోగ్రెస్ అవుతాయి. ఏమన్నా అనిపించిందా లేదా? అంటే నేను కూడా ఏం చెప్పను, ఎస్ అనా నో అనా? సెకండ్ మ్యారేజ్ అంటున్నారా? అక్కడ ఏం జరిగింది, అక్కడ ఇంప్రూవ్మెంట్ ఏం జరిగింది ఫాదర్ కి? 96, 97 4 years అంటే నా ఫస్ట్ క్లాస్ లో మీకు ఓకేనే, బట్ ఫ్యామిలీలో ఫాదర్ కి ఏమైంది అక్కడ ఇంప్రూవ్మెంట్? ఏ ఇయర్ లో మీ ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నారు? నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు సార్. ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు 96, 97 అంటారా ఫస్ట్ క్లాస్ అంటే? అవును సార్. ఓకే, అదే ఇంప్రూవ్మెంట్ అంటే అక్కడ ప్రాబ్లం రిజాల్వ్ ఏదో రకంగా సార్ట్ అయింది అది. ఓకేనా? రైట్. 98, 99 ఇవన్నీ బాగానే చదువుతున్నాయి. 2000 ఓకే. 2001 లో ప్రోగ్రెసివ్ వీనస్ కంజంక్షన్ విత్ సాటర్న్, అది కొంచెం ఇబ్బంది. మెర్క్యూరీ దశ జరుగుతుంది, సన్భుక్తి జరుగుతుంది, మళ్ళీ అది బాగాలేదు కదా. కాబట్టి మళ్ళీ 2001 లో ఏమన్నా ఛాలెంజింగ్ రిజల్ట్స్ కనిపించాయా? చదువు ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇంట్లో ఎన్విరాన్మెంట్, లేదంటే ఫాదర్ గ్రోత్, ఇట్లాంటివన్నీ ఏమన్నా ఇబ్బంది ఏమైనా కనిపించిందా? లేదు బాగుందంటారా? ఏం లేదు, బాగానే ఉంది సార్. ఓకే, బాగానే ఉందని అంటే తర్వాత బయటపడదేమో చూద్దాం. దీన్ని మార్కింగ్ ఇయర్గా చేద్దాం. అంటే ఏంటంటే నేను తప్పు చెప్పినట్టు లేదంటే నాకు కనబడినట్టు, లేదంటే మీకు కనబడినట్టు ఇది ఐడెంటిఫై అయితే తర్వాత వచ్చినప్పుడు చూద్దాం ఏమైనా రిలవెంట్ అవుతుందా, లేదనంటే అదేంటిదో తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత ముందుకైతే ట్రై చేస్తాను. ఓకే, తర్వాత 2001, 2002 అంటే ఇక ఇది ఏదైతే ఉందో ఇది ఇలానే వెళ్తుంది. దీనిలో మనం అప్ డౌన్ చెప్పేదానికి ఏమీ లేదనమాట. 2001, 2002లో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ పాజిటివ్గా చెప్పుకోవచ్చు అనమాట. మీ ఫాదర్ వర్క్ ఏదైతే ఉంటుందో, మనకు కొంత వయసు వచ్చేంత వరకు పేరెంట్సే కదా, ఆ సిచ్యువేషన్ లో ఉంటాం కదా. కాబట్టి ఇదంతా పాజిటివ్ గా చెప్తున్నా. మీ చదువు కానీ ఇదంతా కాదు, మీరు నాకు ఎస్ నో చెప్తేనే చెప్తాను నేను, లేదంటే చెప్పాను. మీతో పచ్చి నేను లేదు. ఓకే, రైట్. 4, 5 ఇవన్నీ బాగానే ఉన్నాయి. 6 బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇదిగో 6 తర్వాత 7 దగ్గర ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ వీనస్ వస్తుంది. 6 డిసెంబర్ నుంచి 7 డిసెంబర్ చూడండి, అక్కడ డిఫికల్టీ ఆస్పెక్ట్ ఉంది. అక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ కావచ్చు. అంతకుముందు మెర్క్యూరీ 10th house ట్రైన్ ఇచ్చింది, అది ఇచ్చింది కానీ బట్ ఈ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇది ఒక ట్విస్ట్ ఆస్పెక్ట్ అనమాట. దీని ముందు అంతా బాగుంది, చదువు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ స్క్వేర్ వచ్చినప్పుడు ఆ 7 దగ్గర 6, 7, 8 దగ్గర గురు నక్షత్రంలో గ్రహం ఉందన్నమాట. ఒక గ్రహమే ఉంది కదా. సో ఆ గురువు నక్షత్రంలో ఉన్న గ్రహం వక్రించి వేయంలో ఉంది. మీరు ఏమైనా హాస్టల్కి వెళ్ళారా, దూరంగా వెళ్ళారా, లేదంటే అక్కడ ఎన్విరాన్మెంట్ బాగాలేదా, లేదంటే ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ చూడండి. ఏ ఇయర్ వచ్చింది సార్ అది? 6, 7, 6 డిసెంబరు అట్లా, 7 డిసెంబరు ఆ మధ్యలోనో అట్లా. 2006 జూలైకి మీకు గురుభుక్తి ఉంది. షష్టాధిపతి, వ్యయాధిపతి దశాభుక్తులు జరుగుతున్నాయి అనమాట. సో లేదు సార్, అప్పుడేం షిఫ్ట్ అవ్వలేదు కానీ బాగుందంటారా బాగాలేదంటారా? టైము బాగానే ఉంది సార్. ఓకే, చదువు ఇదంతా బాగానే ఉంది అంటున్నారా? బాగానే ఉంది. ఓకే, బాగుంది అని అంటే ఇది అనుకున్నంత రేంజ్ లో మీ ఫాదర్ వర్క్ కూడా బాగా చాలా ప్రోగ్రెసివ్ ఉందా, లేదంటే సేమ్ అలానే ఉందా?
నార్మలే సార్. నార్మల్ అంటే ప్రోగ్రెసివ్ లేదు, డౌన్ గ్రేడ్ లేదు, అంతేనా? అవును అవును సార్. ఓకే, ఇది మనకి ప్రాబ్లమ్ ఆస్పెక్ట్ మీకు కనిపించలేదు. ఓకేనా, రైట్. ఎస్ సార్. సరే, ఇక 7, 8, 9 ఇక్కడ మీరు ఏది చదివినా ఈ చదువుతో సరిపోదని చెప్తాను అనమాట నేను మళ్ళీ. ఓకేనా, అనుకున్నంత 10 వరకు కూడా నేను అప్ టు ది మార్క్ ప్రోగ్రెస్ చెప్పను, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట, అంతే. మీరు ఎంత చేస్తే అంత, కానీ మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను. మీకు అట్లా ఏమైనా కనిపించిందా? ఏం లేదు, బాగుందంటారా మళ్ళా? అంతా బాగానే ఉంది సార్. అంటే 10th వరకు కొంచెం స్టడీస్ తక్కువ అనమాట, తక్కువ. ఓకే, బిలో యావరేజ్. ఓకే, 10 వరకు అదే 2010 వరకా 2008 వరకా మీరు అనేది? 10th క్లాస్ వరకు సార్, అంటే 2009 వరకు. 10, 11 బాగున్నాయి మీ దృష్టిలో, అంతే కదా? 10, 11 షిఫ్ట్, అంటే నేను పేరెంట్స్ నుంచి దూరంగా హాస్టల్లో. అది చెప్పేది అర్థమైంది, ఆస్పెక్ట్ వచ్చింది కదా, మీరు అవే ఫ్రమ్ ది షిఫ్ట్ అయ్యారు, అర్థమైందా? నేను ఒక ఇయర్ ముందు చెప్పాను మీకు. 2009 తర్వాత అయింది సార్. ఓకే, పర్వాలేదు. ఎందుకనంటే రిలీవింగ్ ఆస్పెక్ట్, దట్స్ ఓకే, అర్థమైందా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అనమాట, అవే వెళ్ళడానికి డిసైడ్ అయిపోయింది ఆస్పెక్ట్ ఆల్రెడీ, అర్థమైందా? 2 ఇయర్స్ ముందు నుంచే డిఫైన్ అయిపోతా ఉన్నది అనమాట. ఓకేనా, మీరు ఎప్పుడు వెళ్ళారంటున్నారు చెప్పండి? 2009 నుంచి 12 వరకు వెళ్ళారు కదా. ఇప్పుడు 8 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్ వరకు 2008 క్యాలెండర్ ఇయర్ తీసుకుంటాం కదా నేను, అర్థమైందా? సో ఇక్కడ మనం డిసెంబర్ లో పుట్టారు కాబట్టి జనవరి మాట్లాడడం, డిసెంబర్ తో స్టార్టింగ్ అనమాట, అర్థమైందా? సో రిలీవింగ్ ఆస్పెక్ట్ కాబట్టి ఇక్కడ వెళ్ళినా చదివినా ఇదంతా సరిపోదు, ఇంకా వేరే చేయాలని చెప్తా ఉన్నాను అనమాట నేను. ఓకే, అనుకున్నంత గ్రోత్ ప్రోగ్రెస్ ని ప్రిడిక్ట్ చేయట్లేదు నేను. ఓకేనా, మీరు తప్పన్నా కూడా నేను ప్రిడిక్ట్ చేయను అనమాట. ఓకే, దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్స్ అనమాట ఇదంతా. కేతు దశ జరుగుతా ఉంది. కేతు స్టార్ల లగ్నం మీద కూడా లేడు అనమాట, కేతు స్టార్లో కూడా ఎవరు లేరు కాబట్టి వ్యయం. కాబట్టి ఏంటంటే ఇదంతా యాజ్ ఎక్స్పెక్టెడ్ గా నేను చెప్పను. ఓకేనా, సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తాను. ఓకే అంటే సరిపోయిందా సరిపోలేదా ప్లీజ్? సరిపోయింది సార్. ఓకే, రైట్. ఓకే వాడు బ్యాన్ చేసేసాం మేము. ఓకే, తర్వాత 14, ఎందుకంటే ఓకే అంటే అవునా కాదు తెలియదు. నేను అయ్యేది చెప్పినా ఓకే అంటే ఎట్టా? 14, 15 మీరని కాదు, నాకు ఇదో సమస్య అయింది అనమాట. ఒక బోర్డు పెట్టుకుంటా నేను, ఓకే ఈజ్ నాట్ ఓకే అని. తర్వాత చూస్తున్నాను ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్టే జరుగుతూ ఉందన్నమాట. 16, 17 ఇదంతా కూడా. అంటే మీరు ఏదైనా చదవండి, ఏదైనా చెయ్యండి, కానీ సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తా. అమ్మయ్య భలే అవకాశం వచ్చింది కదా 17, 18లో. ఓకేనా, మీకు ఎంతో కొంత అవకాశం వస్తుంది 17, 18లో. అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ నుంచి మారేలాగా అవకాశం వస్తుంది. నేను ప్రోగ్రెస్ చెప్తాను, ఎందుకంటే 17, 18, 19 అంటే 17 డిసెంబర్, 18 డిసెంబర్, 18 అలాంటి అవుట్ సోర్సింగ్ జాయిన్ అయింది సార్. కొంచెం ఇబ్బంది అయినా కూడా ప్రోగ్రెస్ వస్తుంది, ఒక 5-6 నెలలు అటు ఇటు అయినా, అర్థమైందా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చింది, అది మంచిది కాదు. 2018 డిసెంబర్, 19 డిసెంబర్. కానీ 19 డిసెంబర్, 20 డిసెంబర్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి ట్రైన్ అయింది. రెట్రోగ్రేడ్ మార్స్ అనేవాడు ఇట్లా అవ్వడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది దాదాపుగా 2016, 17 దగ్గర నుంచి మంచి స్పైక్ తీసుకుంటుంది అనమాట. అంటే మీరు చదివేది రేపొద్దున ఉద్యోగం వచ్చేసేయాలి. ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడాలన్నమాట. అట్లా నేను ప్రోగ్రెస్ చెప్తాను అనమాట. ఓకేనా, సో మీకు ఇక్కడ 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ కూడా జరుగుతుంది, కానీ ఇట్లా యురేనస్ ఉండే వరకు లక్కీగా ఇది జరగకుండా ఓవర్ రైడ్ చేస్తుంది. కాబట్టి ఒక 5-6 నెలలు హార్డ్ వర్క్ ఇస్తుంది, 18 నుంచి 19 అంతే. తర్వాత మీరు ప్రోగ్రెస్ అందుకుంటారు అనమాట. కనిపించింది కదా? అవును సార్. ఓకే, వెరీ గుడ్. ట్రాక్ లోనే ఉన్నాం, మనమేం తప్పిపోలేదు. ఓకే, రైట్. తర్వాత ఏమి ఆస్పెక్ట్ లేదు కదా, లక్కీగా సూపర్ లక్కీ. కాబట్టి చెప్పండి. 19th ఎండింగ్ నుంచి అది సెప్టెంబర్ నుంచి ఇంకా డౌన్ అయింది సార్. ఏంది, కోవిడ్ డౌనా మీరు చెప్పేది? అవును, కోవిడ్ కాదు, అప్పటి నుంచి అది లెఫ్ట్. జాబ్ మానేశారు మీరు? అవును సార్. ఓకే, మానేశారు. మానేసిన తర్వాత ఏం చేశారు? ఇంక మామూలుగా గేట్ పీజీ సెట్ రాసా. ఓకే, కోవిడ్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి. ఆగండి, అసలు విషయం 2021లో ఉంది, అర్థమైందా? సో అసలు ప్రాబ్లం అంతా 2020 డిసెంబర్, 21 డిసెంబర్ దగ్గర ట్రిగర్ అయింది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ 10th హౌస్ కి 2020కి అప్రోచింగ్ స్క్వేర్ లో ఉన్నాడు. ఇట్లా ఉన్నప్పుడు ఒక్కోసారి ఫాదర్ హెల్త్ కావచ్చు, ఒక్కోసారి ఈ చిన్న జాబ్ నేను చేసేది ఏంది, అసలు నాకు ఇది సరిగ్గా లేదు అని చెప్పేసి మనం మానేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటది అనమాట. అర్థమైందా? డిసాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
సో ఇది Okay. మీకు డైవర్ట్ చేసింది. కానీ ఇవి మీరు ఇన్ని రాసినా కూడా ఇవన్నీ కూడా ఫేవర్గా ఉంటాయని చెప్పను నేను, ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ చెప్పింది కదా, కెరియర్ డిస్టర్బ్ చేసింది కాబట్టి డైవర్ట్ అయింది అవును కెరియర్. సార్. అర్థమైందా? Okay. డైవర్ట్ Okay, అయినప్పుడు okay. యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ప్రోగ్రెస్ అవ్వదు అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఆహా. అప్కమింగ్ ఆస్పెక్ట్ ఉండాలి. లేదు నేను పాత జాబే చేశానండి సేమ్ అంటే ఇవి ఇంత ముందు లాగా నాకు పని చేయలేదని చెప్తారనమాట. అంటే న్యూట్రల్ గా ఉంటుంది, గ్రోత్ ఉండదు అనమాట. అర్థమైందా? మ్మ్. 10 రూపాయలు నేను వస్తే ఎంటెక్ 10 కూడా రూపాయలు. జాయిన్ అయింది 2021లోనే సార్. అదే యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేదు కదా. 20 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్, 21 డిసెంబర్ నుంచి 22 డిసెంబర్, అంటే 2 ఇయర్స్ ఉతుకుతుంది, ఉతికి ఆరేస్తుంది. అవును అర్థమైందా? సార్. దాని తర్వాత ఆస్పెక్ట్ ఏం అందుకోవట్లేదు. ఓకే, అందుకోనప్పుడు నేను ఏం చెప్తా, ఏమీ చెప్పను అనమాట, వెయిట్ చేస్తాను నేను కూడా. అమ్మయ్య 2022 డిసెంబర్కి మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ ఏమీ చేయట్లేదు కదా, వెయిటింగ్ నేను కూడా. సరే చూద్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ ప్రోగ్రెసివ్ వీనస్ 15 degrees, పెద్ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మూన్ ఏమో మిక్స్డ్ ఆస్పెక్ట్, ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ సన్ రిలీవ్ అయ్యాడు అంతే. ఏం చెప్పాలి, ఏం చెప్పేదానికి ఏం లేదు. మీరు ఏదో ఒకటి మీరు ఏది చేస్తారో, ఇక్కడ మూన్ బుక్ ఉంది కాబట్టి 2022 అక్టోబర్ నుంచి సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? మీరు కొత్తది ఏదైనా చదువుకున్నా, ఏదైనా ట్రై చేసినా సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. అర్థమైందా? అదేలేండి సార్. పెద్ద అంటే లైక్ మీ వర్త్కి మీరు అంతకుముందు ఎంత మేక్ చేశారో నాకు తెలియదు, కానీ మీ వర్త్ మీకు క్యాపబుల్కి ఇంత పే వస్తుందంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఉండరు. మీకు 30,000 రానియండి, 50,000 రానియండి, ₹1,00,000 రానియండి, 2,00,000 రానియండి, మీరు అనుకున్నంత లెవెల్లో లేరనే చెప్తాను నేను. అర్థమైందా? అవును సార్. ఓకే, 23, 24 అంతే. సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంది, మ్యాజిక్ ఏం లేదు. అర్థమైందా? వెయిటింగ్ ఎక్కడ అసలు ఆ చాట్ అందుకోవట్లేదు కదా. ఓకే, ఏమీ లేదు కదా అసలు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. అయితే జాబ్ మానేసిన దగ్గర నుంచి మీరు స్టేబుల్ లెవెల్లో లేరు. అర్థమైందా? మళ్ళీ 25, 26లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. ఇది కూడా కాంప్లికేటెడ్ అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ గోయింగ్ ఏ ప్రాబ్లం. అంటే వీనస్ దశ జరుగుతూ ఉన్నది. వీనస్ స్టార్ లో ఎవరు లేరు ఈ చార్ట్ లో. వీనస్ స్టార్ లో చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు, బాగున్నాడు యాక్చువల్ గా, కానీ చతుర్థ లాభాధిపతి పాపి. సో ఫస్ట్ చతుర్థాధిపత్యం ఇచ్చాక లాభాధిపత్యం ఇస్తాడా? ఇచ్చాడంటే 2028 వరకు ఏమి ఇవ్వడా అనేది చూద్దాం. ఓకే, సరే. ప్రస్తుతానికి వచ్చిన దానికే, ప్రస్తుతానికి ఇప్పుడు దాకా చెప్పిన ప్రిడిక్షన్స్ ఏదైతే స్ట్రీమ్ లైన్ చెప్తా వచ్చామో, పాజిటివ్ నెగిటివ్ ని మీరు డైరెక్షన్ ఆఫ్ ప్రిడిక్షన్ తీసుకుంటే 80% అన్న పాస్ అయ్యామంటారా, లేదంటే 20-30% అంటారా? అయినట్టే సార్. అంటే 80 దాటామా, లేదంటే 60 వచ్చాయా, 40 వచ్చాయా? 60 అలాగా. 60 అంటే ఇక మీకు ప్రిడిక్షన్ చెప్పకూడదు అంతే. అర్థమైందా? ఓకే, లేదు నిజంగానే. ఎందుకనంటే మనకి 60 మార్క్స్ వచ్చినాక రీవాల్యుయేషన్ వేసి 80 మార్క్స్ వేసినా వేస్టే. మేము అసలు రీవాల్యుయేషన్ ఫీ కట్టమన్నమాట. సరే ఓకే అండి, మీరు వేరే దగ్గర చెప్పించుకోండి. ఆల్ ది బెస్ట్. సార్ చెప్పండి. అదే ఈ మ్యారేజ్ అది ఏమైనా వద్దండి, నేను చెప్పిన ప్రిడిక్షన్స్ మీకు వర్కౌట్ కావు. అర్థమైందా? మీకు నేను స్కోర్ ఎందుకు గెయిన్ చేస్తాను, మీకు అది ఎంత రిలవెంట్ అవుతుందా కోసమే గెయిన్ చేస్తాను నేను స్కోర్తో. నేను అవార్డు ఏం పెట్టుకోను కదా. అర్థమైందా? మీకు అది రిలేట్ కానప్పుడు మీరు చెప్పించుకొని వేస్టే. అర్థమైందా? ఓకే. ఆ 40 మార్క్స్ ఎక్కడ పోయినా తెలుసుకోవచ్చా? నాకు ఏమైనా అవకాశం ఉందా? అలాగేం లేదు సార్. యాక్చువల్గా చైల్డ్హుడ్ కొంచెం గుర్తులేదు కాబట్టి. మీకు గుర్తులేని దానికి నాకు మార్కులు ఎట్లా వేస్తారు? మీకు నేను ఫిజిక్స్ పేపర్ ఇచ్చాను, కెమిస్ట్రీ పేపర్ ఇచ్చాను, మీరు నాకు 0 మార్కులు వేసి పంపిస్తే నేను ఏం చెప్పాలి మీకు గుర్తులేని దానికి? అవునా కాదా చెప్పండి. అదేలేండి సార్. సరేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.